రోజులో ఎన్ని తక్కువ సార్లు వీలైతే అన్ని తక్కువ సార్లు తినడం. 3 సార్లు మేజర్ మీల్స్ తింటూ లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేస్తూ మళ్ళీ మధ్యలో స్నాక్స్ చేస్తున్నారనుకోండి, అవి కట్ చేసేసి ఓన్లీ మేజర్ మీల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తీసుకుంటూ అండ్ వాటిల్లో మంచి ఫైబర్ని, ప్రోటీన్ని, ఫ్యాట్స్ని, మంచి వెజిటేబుల్స్, గ్రీన్ లీవ్స్ వెజిటేబుల్స్ కావచ్చు, అదర్ వెజిటేబుల్స్ కావచ్చు, రా ఫామ్లో కానీ కర్రీ కుక్డ్ ఫామ్లో కానీ తీసుకోవడం. ఫ్యాట్ అంటే చాలామంది నెయ్యిని ఒక భూతంలాగా చూడడం మొదలుపెట్టారు చాలా సంవత్సరాలుగా. కంప్లీట్లీ రాంగ్. అదొక ప్యూర్ మార్కెటింగ్ స్ట్రాటజీ. రిఫైన్డ్ ఆయిల్స్ వచ్చాక గీని బాగా తీసుకోవడం మొదలు పెట్టండి మీ డైట్లో. అండ్ అలాగే కార్బోహైడ్రేట్ని తగ్గిస్తూ ప్రోటీన్ని పెంచండి. మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్, నాన్ వెజ్ తీసుకోవడం మొదలు పెట్టండి అండ్ లిమిటెడ్ పోర్షన్స్లో, అలాంగ్ విత్ గుడ్ ఫైబర్ వెజిటేబుల్స్తో పాటుగా కార్బోహైడ్రేట్స్ని లిమిటెడ్ చేస్తూ వీలైనంత వరకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే పొట్టుతో కూడుకున్నవి మీరు ఏవైతే తింటున్నారో లెంటిల్స్ ఇవన్నీ కూడా పొట్టుతో ఉండేలాగా చూసుకోండి మ్యాక్సిమం. అండ్ ఇలా మీ డైట్ని బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ రోజులో 2 లేదా 3 సార్లు తినడం. మీ లాస్ట్ మీల్ ఆఫ్ ద డే ఎట్టి పరిస్థితుల్లో 7-7:30 లోపు కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి సాయంత్రం.